బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. అత్యధికంగా అబ్దుల్లాపూర్ మెట్లో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ బౌద్ధనగర్లో 12.1 సెంటీమీటర్లు, జవహర్ నగర్లో 11.3 సెంటీమీటర్లు, ఓయూ ప్రాంతంలో 10.2, మెట్టుగూడలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే షేక్పేట్లో 9.4, అడిక్మెట్లో 9.3, కాప్రాలో 9.1, బోలక్పూర్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాయదుర్గం, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట్, ముషీరాబాద్లతో పాటు అటు రామ్ నగర్, తార్నాక, ఎల్బీ నగర్, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసరా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉప్పల్ పరిధిలో కురిసిన వర్షానికి ఉప్పల్ డిపో, ఉప్పల్లో ఎక్కడికక్కడ రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్లే వైపు అటు భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా తెలుస్తుంది. మేడిపల్లి హైవేపై వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఆసిఫ్ నగర్ లో మోకాళ్లకు పైగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా రోడ్లపై నీరు పెరగడంతో స్థానికులు అయోమయంలో పడి ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. మరోవైపు మెహదీపట్నంలో వేగంగా కారు రావడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వరద ప్రవాహానికి వాహనంతో సహా కొంత దూరం కొట్టుకుపోయాడు. ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, ఇప్పటికే ట్రాఫిక్ కూడా బాగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సంబంధించిన డీటెయిల్స్ అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. గంటన్నర సేపు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లు కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్, బౌద్ధనగర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం గంటన్నర సేపట్లో పడిందంటే దీన్ని భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. అట్లాగే అబ్దుల్లాపూర్ మేట్ లో 12.7 సెంటీమీటర్ల వర్షపాతం. గ్రేటర్ పరిధిలోకి అబ్దుల్లాపూర్ మేట్ రాదు, కానీ ఔటర్ హైదరాబాద్ శివార్ ప్రాంతం అబ్దుల్లాపూర్ మేట్ అని చెప్పుకోవచ్చు. ఇక గ్రేటర్ పరిధిలో చూస్తే బౌద్ధనగర్, ముషీరాబాద్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే జవహర్ నగర్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి. దోమల్ కూడా లాంటి ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇవన్నీ కూడా జవహర్ నగర్ పరిధిలోకి వస్తాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, శివం రోడ్, తార్నాక, అంబర్పేట్ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇక సికింద్రాబాద్, మెట్టిగూడ, చిలకలగూడ లాంటి ప్రాంతాలు, సీతాఫల్ మండి లాంటి ప్రాంతాల్లో బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 9.5 సెంటీమీటర్ల వర్షపాతం సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో పడింది. అట్లాగే నాంపల్లిలో దాదాపుగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లి, ఆసిఫ్ నగర్ లాంటి ప్రాంతాల్లో, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా రోడ్ల మీద చాలాసేపు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు బాగా ఇబ్బందులు పడ్డారు. 2 వీలర్లే కాదు, 4 వీలర్లు కూడా కదలాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇక గచ్చిబౌలిలో గోడ కూలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు ప్రాణాలు కోల్పోయారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దానిపైన ఇంకా అఫీషియల్స్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఉప్పల్లో ఇబ్బందికర పరిస్థితులు, రోడ్ల మీద చాలా వరకు నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. రామంతాపూర్ చెరువు దగ్గర కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇట్లా సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే ఇటు చంద్రాయణగుట్ట వరకు, హయత్ నగర్ నుంచి మొదలుకుంటే ఇటు షేర్లింగంపల్లి వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ముఖ్యంగా కొన్ని అపార్ట్మెంట్ లో కూడా నీళ్లు చేరాయి. ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నాంపల్లి లాంటి ప్రాంతాల్లో కార్పొరేటర్లు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న
ఆ స్థానిక కార్పొరేటర్ వేశారు. ఇక హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి ట్రాఫిక్ జామ్ అవ్వడంతో హైడ్రాకి సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడైతే నీళ్లు బాగా నిలిచిపోయాయో అక్కడ వరకు రీచ్ కాలేకపోయారు. బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇక మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు డ్రైన్స్ అన్ని కూడా నిండిపోయాయి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్స్థాయ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండిపోయారని చెప్పుకోవచ్చు. సో వర్షం అనేది ఎంత డేంజరస్ గా పడిందో అనేది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకొని నీళ్లు ఎందుకు ఆగిపోయాయి, ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇన్ని రోజులు మనం ఏం చేయగలిగాం అనేటువంటి అంశాలను హైడ్రా అధికారులతో మాట్లాడి మేయర్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రధాన రోడ్లు, హైటెక్ అంటే పెద్దగా వివిఐపి మూవ్మెంట్ ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, సామాన్య జనాలు ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, ఇట్లా కాలనీలు, బస్తీలను తేడా లేకుండా హైదరాబాద్ లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు వర్షం కారణంగా ఉత్పన్నమయ్యాయి. దీన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి అంశాలపైన హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ కొద్దిసేపటి క్రితమే సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి రాబోయే రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడితే, ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతే మనం ఏం చేయగలుగుతాం, అసలు వర్షపు నీళ్లు ఎందుకు అపార్ట్మెంట్ లోకి చేరుతున్నాయి, ఇళ్లలోకి ఎందుకు చేరుతున్నాయి, రోడ్ల మీద గంటల తరబడి ఎందుకు వాహనాలు ఆగిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమవుతుంది, దీనిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ కూడా మీడియాతో ప్రకటనలో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా మాత్రం అత్యధికంగా గంటన్నర సేపట్లో కురిసినటువంటి వర్షానికి ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో బౌద్ధ నగర్ లో 12 సెంటీమీటర్ల వర్షపాతం అంటే భారీ వర్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇంకా రాత్రి మొత్తం కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. నగరంలో ఉన్నటువంటి జనము రోడ్ల మీదకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనేది జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగి రోడ్ల మీద పడ్డాయనేటువంటి సమాచారం అందుతుంది. అది కాకుండా అఫ్జల్ సాగర్ లో 2 వ్యక్తులు నాలాలో కొట్టుకుపోయారు అనేటువంటి సమాచారం కూడా అందుతుంది. దీనిపైన ఇంకా అఫీషియల్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వార్తలు అఫీషియల్ చెప్పక ముందే వేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉత్పన్నం అవుతాయి, కొన్ని జనాలు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇట్లాంటి వార్తలు వేయాలని జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మెల్లిగా వర్షం ఆగిపోవడంతో వాటర్ ని క్లియర్ చేసేటువంటి పనిలో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ డిఆర్ఎఫ్ కి సంబంధించిన 51 టీంలు కానీ లేదా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ దాదాపుగా 150 ఉన్నాయి. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా వాటర్ క్లియర్ చేసేటువంటి పనులు నిమగ్నమై ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వర్షం ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురవడం, ఇవాళ ఆదివారం కావడంతో జనాలు ఎక్కువ రోడ్ల మీద లేనప్పటికీ కూడా మిలాద్ ఉన్నబికి సంబంధించినటువంటి ర్యాలీ, దాంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు, అత్యవసర పనుల మీద బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎక్కడికక్కడ నీళ్లు ఆగిపోయాయి. కొన్ని దోమలగూడ లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ అంటే జిహెచ్ఎంసీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి దోమలగూడలోని ఒక అపార్ట్మెంట్ లో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. ఇట్లా పూర్తి స్థాయిలో నీళ్లు ఆగిపోయిన చోటికి కూడా హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది చేరుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైందంటే ఎంత డేంజరస్ గా వర్షం పడింది, ఎంత ఇబ్బందికర పరిస్థితులు గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమయ్యాయి అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా మాత్రం వర్షం అయితే దంచి కొట్టింది, జనాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇవాళ రాత్రి కూడా కంటిన్యూస్ గా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. జనాలు అప్రమత్తంగా ఉండాలనేది హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 0402111111 అనేటువంటి నంబర్ కి కాల్ చేసి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, వర్షం కారణంగా ఉత్పన్నమైనటువంటి సమస్యలు నేరుగా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందిస్తే వాళ్ళు హైడ్రా ద్వారా లేదా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని గ్రౌండ్ లెవెల్ కి పంపించి ఇబ్బందులు తొలగిస్తామనేటువంటి మాట అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనాలు మాత్రం కొంత భయపడకుండా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.